కార్మికుల కష్టాలను చూసి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు వారి కోసం గళమెత్తనున్నారు. చేనేతలు పద్మశాలీలకు అండగా నిలవనున్నారు. ఉద్యమ బాట పట్టిన పద్మశాలీలకు మీకు నేనున్నానంటూ సత్యాగ్రహ సభలో పాల్గొంటున్నారు పవన్. గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరిగే సభ నుంచి పవన్ ఎలాంటి బాంబులు పేలుస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో బహిరంగ సభకు జరగనుంది. చేనేత రంగాన్ని ఆదుకోవాలనే డిమాండ్తో పద్మశాలీలు ఇప్పటికే సత్యాగ్రహ దీక్షకు దిగారు. 75 మంది పద్మశాలీలు ఉదయం నుంచి సత్యాగ్రహంలో కూర్చొనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు వారు దీక్షలో ఉండనున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి సత్యాగ్రహ దీక్షను విరమింపజేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. రాష్ట్ర జనాభాలో చేనేత కులాల జనాభా 13% ఉంది. కానీ అందుకు తగిన స్థాయిలో రాజకీయ ప్రాధాన్యం లేకుండా పోయిందని పద్మశాలి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ స్థానం, మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పవన్ కళ్యాణ్ ను ఆశ్రయించారు. గతంలోనే పవన్ ను కలిసి వారు తమ సమస్యలను చెప్పుకున్నారు. ప్రభుత్వం దృష్టికి చేనేత సమస్యలను తీసుకువెళ్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఈ రోజు జరిగే సత్యాగ్రహ సభలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నారు. చేనేత సత్యాగ్రహ దీక్షకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, పవన్ కళ్యాణ్ సభకు ఎన్ని గంటలకు వస్తారు, ఎలాంటి హామీలు ఇస్తారు? ప్రజలకు సంబంధించిన ఒక్కో అంశం ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంటున్న సమస్యలు కానీ ఏదైతే సమస్యలుగానే ఉండిపోతూ ప్రభుత్వం పరిష్కారానికి నోచుకొని అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఎలివేట్ చేస్తూ పవన్ కళ్యాణ్ జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక్కొక్కటిగా ఎలివేట్ చేస్తూ ప్రజల మధ్యలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో దీంట్లో భాగంగానే ఇప్పటికే ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించిన వ్యవహారం మీద కొంత మాట్లాడడం జరిగింది. అలాగే వివిధ రకాల అంశాల మీద ఇప్పటికే స్పందించిన పవన్ కళ్యాణ్ తాజాగా చేనేత సమస్యలకు సంబంధించిన అంశాల మీద కూడా స్పందించడం జరిగింది. ఈరోజు చేనేత సమస్యల పరిష్కారానికి సంబంధించి చేనేత కార్మికులు మంగళగిరి కేంద్రంగా చేనేత కార్మికులందరూ సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారు. ఆ సత్యాగ్రహ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఈ సభా ప్రాంగణానికి రానున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటికే మనం చేనేత కార్మికులు కానీ చేనేత కార్మిక సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సత్యాగ్రహంలో కూర్చుని దీక్ష చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ప్రజలు కూడా భారీ ఎత్తున ఇక్కడికి తరలి వచ్చే కార్యక్రమం పెట్టింది. దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం. సో ఈ నేపథ్యంలో ఈ చేనేత కార్మికులకు సంబంధించి పవన్ కళ్యాణ్ రావడం అంటే బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన ఉంటానని చెప్పడం ద్వారా చేనేత కార్మికులకు కానీ చేనేత రంగానికి ఎటువంటి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తారనే దాని మీద మనతో మాట్లాడేందుకు చేనేత కార్మికులు కానీ అలాగే ఆ చేనేత కార్మిక సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు అడుగుతుంది, చెప్పండి, పవన్ కళ్యాణ్ చేనేత అంబాసిడర్ గా చేనేత రంగానికి అంబాసిడర్ గా ఉంటానని చెప్పారు. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఈ సంఘీభావం తెలపడం ద్వారా మీ పరిశ్రమకి ఎటువంటి లబ్ధి చేకూరుతుందని చెప్పి అనుకుంటున్నారు? ఇవాళ వరకు చేనేత వస్త్రాలు అంటే ప్రపంచవ్యాప్తంగా మంగళగిరి, చీరాల, అలాగే కొందూరు, అదేవిధంగా మాకు వచ్చేదానికి ఇటు ధర్మవరం ఈ ప్రాంతాల్లో మన ఆంధ్ర నలుమూలలో అన్ని ప్రతి జిల్లాలో ఈ చేనేత కార్మికులు చేనేత వస్త్రాలు తయారు చేస్తూ ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కానీ ఇంత పేరు ఉన్న ఈ చేనేత రంగానికి ఈ చేనేత కార్మికులకి ఏ లబ్ధి లేదు. దానికోసం మేము చేసే పోరాటం ఏంటంటే చేనేత కార్మికులకి ఫస్ట్ చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇతర వృత్తుల్లో ఈ చేనేత కార్మికులు ఇతర వృత్తుల్లో ఉన్న వారికి న్యాయం జరిగేటట్టుగా చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా. అదేవిధంగా మాకు పవన్ కళ్యాణ్ గారు మేము వెళ్ళి మా బాధలు చెప్పుకుంటే చేనేత వస్త్రాలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ ఉండటం వల్ల దాదాపు మా వ్యాపారాలు ఇవాళ 10% ఉన్న వ్యాపారాలు 80%కి వస్తాయని చెప్పేసి చేనేత వృత్తులు వల్ల చేనేత వస్త్రాలు సేలు పెరిగిందని చెప్పేసి మేము ప్రధానంగా నమ్ముతున్నాము. ఎందుకంటే వాటి వరకు చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్ ఈ ప్రాంతంలో ఎవరు లేరండి. మాకు ఇది పవన్ కళ్యాణ్ గారు దీనికి చేనేత బ్రాండ్ అంబాసిడర్ ఇవ్వడం అంటే ఆయన ఉచితంగా ఆలోచించండి. మీరు ఒక నాగార్జున గారు కానీ ఇంకొకరు కానీ చూసుకుంటే కళ్యాణ్ జోడి గాడి తీసుకుంటే 5 కోట్లు 10 కోట్లు తీసుకున్నారు. అదేవిధంగా ఏ రూపాయి ఆశించుకోకుండా ఈ చేనేత వస్త్రాలు జాతి సంపద, దీన్ని వదులుకోకూడదని కేవలం ఒక ముఖ్య ఉద్దేశంతో మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు
మా చేనేత కులాల కోసం, మా చేనేత వస్త్రాల కోసం ఆయన చేసే కృషి, దీనివల్ల మాకు వ్యాపారాల డెవలప్ అవుతాయి. ఈ చేనేత వస్త్రాలకి వేయించుకునే వారికి వస్త్రాలు సేల్ ఎక్కువ పెరిగితే ఇక్కడ వ్యాపారాలు పెరుగుతాయి, రూపాయి పెరిగితే. మీరు చెప్పండి, చేనేత రంగానికి ప్రోత్సాహం ఇస్తాం, నేత బజార్లు ఏర్పాటు చేస్తాం, అలాగే రుణమాఫీని కూడా అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ దీక్ష చేపడుతున్నారు, దీన్ని ఏ విధంగా చూడాలి? అయితే అండి, ఇది ప్రకటన చేసిన తర్వాత చెప్పిన మాటలే కానీ గతంలో రాలేదు. అంత ప్రాచీనమైనటువంటి చేనేత కళకి కళ అయితే మిగిలిందే కానీ చేనేత కార్మికుడికి ఎటువంటి సౌలభ్యం లేదు, అటు ఎటువంటి ఉపయోగకరం లేదు. చేనేత కార్మికుడి యొక్క జీవన శైలి పెరగాలనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని మా వాళ్ళు కలవటం, ఆయన గారు దీని మీద స్పందించి చేనేత కార్మికులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారా, బట్టనేసే వాళ్ళకి తినడానికి లేదా అనే ఒక దీక్షమైన ఆలోచనతో ఆయన రావడం జరుగుతుంది. ఆయన వచ్చిన తర్వాతే ఇవన్నీ వచ్చినాయే తప్పించి ఇంతకుముందు ఏ కార్మికుడికి పట్టించుకోలేదు. ఇంకొకటి ఏంటంటే, కార్మికుడికి ఎక్కడా కూడా లోన్లు లేవు, తక్కువ ఇస్తారు, ఏది ఇచ్చినా సొసైటీలకు ఇస్తారు, ఆ సొసైటీలు కార్మికుల్లో ఉండరు. అయితే ఈసారి మేము అనేది ఏంటంటే కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేస్తే దాని ద్వారా కార్మికుడికి ఉపయోగం ఉంటుంది అనేది బలమైన విశ్వాసం మాది. కార్మికుడికి బాగుండాలి అంటే సొసైటీ ఈసారి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేది బలమైన. మీరు చెప్పండి, చేనేత రంగానికి పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలపడం ద్వారా ఎటువంటి ఉపయోగం ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు? ఈ సంఘీభావం తెలపడం ద్వారా, పవన్ కళ్యాణ్ ఈ సంఘీభావం తెలపడం ద్వారా చేనేత రంగానికి ఎటువంటి ప్రోత్సాహం వస్తుందని చెప్పి అనుకుంటున్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బ్రాండ్ అంబాసిడర్ ఉంటాయని చెప్పి స్వచ్ఛందంగా ప్రకటించడం వల్ల అదేంటంటే ఎలాంటి కంపెనీల కానీ ఇప్పుడు జ్యువెలరీ షాపులు, కళ్యాణ్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి, వాళ్ళందరూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకోవాలి. అలాంటిది చేనేత వ్యవస్థకి ఆయన ఉచితంగా ప్రచారం చేస్తా అన్నారు. దాని ద్వారా కొత్త కొత్త డిజైన్స్ కూడా ఆయన ధరించి మన ప్రచారంలో పాల్గొంటారు. దానివల్ల చేనేత కార్మికులు బట్ట సేల్స్ పెరిగిద్ది, ఇతర దేశాల వాళ్ళు కూడా చేనేతను ఎందుకు వాడాలని కలిగిద్దని, దాని ద్వారా కార్మికుల యొక్క ఉపాధి మెరుగుపడిద్దని కోరుకుంటున్నాం. సో మొత్తం మీద ఈ రకమైన అభిప్రాయం అయితే చేనేత కార్మికుల్లో కానీ చేనేత కార్మిక సంఘానికి సంబంధించిన ప్రతినిధులు వ్యక్తం. సో ఓవరాల్ గా అంటే సుమారు 2 గంటల ప్రాంతం నుంచి కూడా ఇక్కడ ఈ సభా ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటుంటే చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆయన సంఘీభావం తెలపడానికి ఇక్కడ వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన చేనేత మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు చూసుకుంటుంటే ఇక్కడ ఏదైతే నూలు కొడికే స్టాల్ లాగా ఏర్పాటు చేసి మొత్తం అంటే చేనేత రంగాన్ని కళ్ళకు కట్టేలాగా దాంట్లో ప్రక్రియలో భాగంగా ఈ రకమైన వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే ఏ ఇష్యూస్ మీద అయితే పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నారో ఆ ఇష్యూస్ మీదే ప్రభుత్వం స్పందించి చర్యలు ప్రారంభించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా చేనేతకు వ్యవహరిస్తారు కాబట్టి ఖచ్చితంగా